స్కూల్ గురించి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం, మన భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుంది అని కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మన తర్వాత వచ్చినాము, చాలా యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాము, చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకు? దాని వెనకాల ఏంటి రీజన్? మనకు చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అయింది ఎలక్షన్. ఎందుకు ఎలక్షన్ యాక్టివిటీ చేస్తాం, ఎందుకు ఆ ప్రోగ్రామ్ పెడతామంటే రేపు మీరు 18 years వచ్చిన తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత ఎవరు కూడా ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి. ఓటు ఎలా వేస్తాము అనేది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేర్పిస్తున్నారు, అవునా? అండ్ ఇంకోటి లైఫ్ సైన్స్. సైన్స్ ప్రతిదీ కూడా యాక్టివిటీ బేస్డ్లోనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కింద పడ్డారు, నీకు సైన్స్ తెలియదు, నీకు అక్కడ ఏం చేయాలో తెలియదు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీకు నేర్చుకున్న చదువుని నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి కింద పడినప్పుడు వాడికి ఎలా హెల్ప్ చేయాలా, ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలా, ఇదంతా లైఫ్ సైన్స్. మనందరం కూడా చాలాసార్లు ఫీల్డ్ విజిట్ అని బ్యాంకుకు వెళ్తూ ఉంటాం, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాం, ఇలా కొన్ని పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. ఎందుకు స్కూల్ అక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడైనా హాయిగా ఈ సముద్రం ఒడ్డు దగ్గరకో లేదంటే మంచిగా సీనరీ ఉండే ఏరియా దగ్గరకో వెళ్ళచ్చు కదా, అక్కడికి కూడా వెళ్ళాలి. కానీ ఎందుకు ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్కి తీసుకెళ్తారు? ఇంత చిన్న వయసులోనే ఏదైనా జరుగుతుంది అని అంటే 6th, 7th, 5th పిల్లలకి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పాలి. బ్యాంకుకు వెళ్ళి ఇలా ఫామ్ ఫిల్అప్ చేయాలి, బ్యాంకులో ఇలా ఉంటుంది, మేనేజింగ్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటుంది, క్యాష్ కౌంటర్ ఇలా ఉంటుంది. ఇప్పటి నుంచి స్కూల్ అనేది మీకు ఏం చేస్తుంది? యాక్టివిటీ బేస్డ్గా ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్, దాని తర్వాత ఉత్సవం ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకు అవి కండక్ట్ చేయాలి? ఏం అవసరం అని కండక్ట్ చేయాలి? కండక్ట్ చేయకుండా కూడా మనం క్లాసులు చెప్పుకోవచ్చు, సిలబస్ అయితే చేసుకోవచ్చు. కానీ నువ్వు 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం అంటే నీ క్లాస్ వాళ్ళతో నువ్వు రాయవు, ప్రపంచంలో ఉన్న నలుగుల నుంచి వచ్చే వాళ్ళతో నువ్వు రాయవు. వాళ్ళతో పోటీ పడాలంటే నేను ఇప్పటి నుంచే ఏం చేస్తా ఉంది? ట్రైనప్ చేస్తా ఉంది. ప్రతిదీ ఇక్కడ చేసే ప్రతి యాక్టివిటీకి ఒక కారణం ఉంటుంది. ఏంటి? ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం, యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ మనకు అవసరమా, మన ఏజ్ రాదుగా, మనకి ఏంటిది ఇవి అంటే సంబంధించిన విషయాలు కాదు కదా. కానీ ఇప్పటి నుంచి నువ్వు ఆ మంచి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపు ఒక మంచి సమాజాన్ని నిర్మూలించాలి, ఇన్ ద సెన్స్ నిర్మాణించగలరు. ఇంతవరకు ఇక్కడ మీరు ఎవరికి తెలియదు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాము, ఎవరు ఎలక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తామో, రేపు ఎలక్షన్ కమిషనర్ అవుతాము, ఎవరు సీఎం అవుతామో, ఎవరు టీచర్ అవుతారో, ఎవరు సైంటిస్ట్ అవుతారో, మీలోనే నెక్స్ట్ జనరేషన్ అంతా మీలోనే. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకున్న మంచి ఏదైతే ఉందో మనం ఒకసారి చూస్తే అది మర్చిపోదు, చదివితే మర్చిపోదు. కానీ చేసి చూసి చదవడం వల్ల ఎప్పటికీ మర్చిపోదు. ఆ కారణంగానే పిల్లలు ఈ చిల్డ్రన్స్ డే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో మీరు ఏమైనా చేయండి కానీ తప్పు చేయకుండా మీ ఆత్మశుద్ధి చేసుకుంటూ తప్పు చేయకుండా మంచి సమాజం కోసం పాటుపడేలాగా ఉంటాం. ఇంత చిన్న వయసు మేడం మేము ఏం చేస్తాం? మాట వినడం వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. ఎందుకు హోమ్ టాస్క్ ఇవ్వాలి? ఏమవుతుందని ఒక ఆర్డర్ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక ఫాలో అప్ ఉండాలి. ఎందుకు గెట్ సెట్ గో అని ఎందుకు చెప్తున్నారు? రైటింగ్ బాగుంది మేడం, హెచ్ఎం మేడం గెట్ సెట్ గో అని చెప్పడం చాలా బాగుంటుంది, అందుకే హెచ్ఎం మేడం గెట్ సెట్ గో. ఒక పని చేయాలంటే దాని వెనకాల నీతో పాటు 10 మంది ఉంటారు. మీరు గమనించిన ఆఫీస్ రూమ్లో పేరెంట్స్ కూడా చూసిందాగా అక్కడ పెద్ద ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి అర్థం ఏంటంటే 4 బిగ్ ఎలిఫెంట్స్ కలిపి ఒక చిన్న ఎలిఫెంట్కి వెంట నుంచి పుషప్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటో మీరు ఎప్పుడైనా గమనిస్తున్నారో లేదు. అంటే ఒక మంచి పిల్లవాడు, ఒక మంచి విద్యార్థి చేయాలంటే బలమైన టీచర్లు చాలా అవసరం, బలమైన పేరెంట్స్ చాలా అవసరం. సో మిమ్మల్ని అందరినీ ఒక మంచి పిల్లలుగా తయారు చేయడానికి టీచర్స్ ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఆ మంచిని మీరు గ్రహించి రాబోయే ఫ్యూచర్ ఏదైతే సొసైటీ మనం మంచిగా చేయాలనుకున్న సొసైటీ మీలో అయ్యే ఆఫీసర్స్ అందరూ కూడా మంచిగా పనిచేసి మంచి వైపు అడుగుతారు. మీరందరూ మంచి వైపు వేస్తారా? సరే, మరి ఈరోజు మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ God bless you all. God going to give you good health, good wealth. Have a good day to you all. Thank you.